ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం. ఇక్కడ నెంబర్ 1కే దిక్కులే, నెంబర్ 2 గురించి ఏంది ఆలోచించేది? నెంబర్ 1నే పట్టించుకుంటే దిక్కు లేనప్పుడు ఆ పార్టీ నెంబర్ 2 గురించి మాట్లాడే మాటల మీద పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు పరామర్శిస్తున్నటువంటి నేతలు కేవలం అగ్రకులాలకు సంబంధించినటువంటి నేతలు జైల్లో ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళి పరామర్శించుకొని వస్తున్నారు. మరి నేరాల్లో ఇరుక్కున్నటువంటి దళితులు కానీ లేకపోతే అగ్రవర్ణాలు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేరాలను వాళ్ళని కూడా ఇట్లాగే పరామర్శించడానికి సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా వెళ్ళేసి వచ్చారా? వెళ్ళేసి వచ్చి ఉంటే చెప్పండి ఎక్కడో చూద్దాం. ఈ డ్రామాలంతా ఇప్పుడు ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక జోకర్. ఆ జోకర్ మాట్లాడే మాటలతోటి పెద్ద పట్టించుకోవాలి. అయితే సోవాట్ ఆయన హెచ్చరిస్తున్నారంటే జగన్ గారు హెచ్చరిస్తున్నట్టే. జగన్కే దిక్కులేదు నేనంటుంటే జగన్ హెచ్చరిస్తున్నట్టేంది మళ్ళీ ప్రత్యేకంగా? జగన్కే దిక్కులే. జగన్ చుట్టూ ఉన్న మనుషులంతా నేరాల్లో కూరకపోయారు. దే బికమింగ్ ఎ క్రిమినల్స్. దే ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్కామ్స్. వాళ్ళు స్కాములు ఇరుక్కున్న వ్యక్తులండి వాళ్ళు. దే ఆర్ స్కామర్స్. ప్రభుత్వ సొమ్మును ప్రజల సొమ్మును లూటు చేసినారు. ప్రభుత్వ సొమ్ము దోచుకొని ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్న మనుషులు. శాండు, మైను, ల్యాండు, లిక్కరు అనేది ఇది కాదు అది కాదని తప్ప గాలి తప్ప మీతో అన్నిటితో వ్యాపారం చేసిన వాళ్ళు. వాళ్ళకేందండి గౌరవం మర్యాద ఇవ్వటం? వాళ్ళంతా కూడా నువ్వు ఏదో చూపిస్తానంటే నువ్వు చూపిస్తే మీతో గమ్మునుంటారా? నేను గమ్మునుంటారా? నువ్వు నేరస్తులను అరెస్ట్ చేసి చూసిన దొంగ కేసులు ఊరికే పడతారా? కాకాని గోవర్ధన్ చాలా సచ్చీలుడు. ఆడ మొత్తం ఆ గూడూరు, సూలూరుపేట, చెన్నై మొత్తం తమిళనాడు బార్డర్ వరకు మొత్తం అంతా మైనింగ్ చేసింది ఎవడిని అడిగితే చెప్తాడు. ఆ చిత్తూరు జిల్లా రాయలసీమ మొత్తం అంతా ల్యాండు మొత్తం అంతా కూడా మైనింగ్ చేసిందంతా ఎవడు? అంటే ప్రకాశం జిల్లా మైనింగ్ చేసింది ఎవడు? మీ పెద్దిరెడ్డి కాదా? మద్యం కుంభకోణంలో పెద్దిరెడ్డి కొడుకు ఎవరు లేరండి. సజ్జల రామకృష్ణ కొడుకే ఒక ఈ సోషల్ మీడియా కేసుల్లో విచారణ కాదు. ఈజ్ ఎ క్రిమినల్. నేను చెప్పాను అదే క్రిమినల్. ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా బెయిల్ నిరాకరిస్తే క్రిమినల్ నాకు ఇంకేమనాలండి? నేరాలు రుజువు అయినప్పుడే కదా సార్ ఆయన క్రిమినల్ అనేది. క్రిమినల్ ఎవరండి? ఎవరు చెప్పారు? నేరం నిరూపిత నేరస్తుడు అంటారు. ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళందరూ క్రిమినల్సేనా? మరి యాక్టివ్ క్రిమినల్ కేసులు ఫైల్ అయితే క్రిమినల్ నాకు నీకేం సచివుడు పాలు పోసి సచివుడు అంటాడు ఎవడైనా? సజ్జల రామకృష్ణారెడ్డిని నీ అంతరార్థం ఏందో అర్థమైంది. ఎవడు పిచ్చోడు లేడని చెప్పింది సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఎంతండి సజ్జల భార్గవ్ వయసు ఎంత అండి? 30 years ఉంటాయి. చేసే యాక్టివిటీ ఏంటంటే క్యారెక్టర్ అసాసినేషనా? ఆడవాళ్ళ గురించా? జగన్మోహన్ రెడ్డి చెల్లెల గురించా? జగన్మోహన్ రెడ్డి చిన్నాయన కూతురు గురించా? చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి గురించా? జగన్మోహన్ రెడ్డి తల్లి గురించా? జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే వాళ్ళ గురించా? తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గురించా? లోకేష్ గారి గురించా? పవన్ కళ్యాణ్ గారి గురించా? వాళ్ళ కుటుంబ సభ్యుల గురించా? వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ గురించా? ఎవరి గురించాడు? ఈ క్యారెక్టర్ అసాసిన్ చేసే పనికిమాలిన బుద్ధి చేసే వీళ్ళని క్రిమినల్స్ అనక వీళ్ళు ఏమంటారండి? గౌరవం ఇవ్వాలి అనుకుంటే రాజకీయం. ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఈ రకంగా మాట్లాడరు. బొత్స సత్యనారాయణ మనం బొత్స సత్యనారాయణ రాజకీయంగానే మాట్లాడతాం. బొత్స సత్యనారాయణ ఇంట్లో వేరే వాళ్ళ క్యారెక్టర్స్ జోలికి పోలేదు కాబట్టి ఆయనకి ఎంత గౌరవం అంత మరి రాజకీయంగా ఎంత మాట అంత మాట్లాడతాం. వీళ్ళు చేసింది ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్ళారు. వాడు ఎవడో ఒకడు ఉన్నాడు పనికిమాలాడు. వాడు 20 కేజీలు తగ్గిపోయిందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏం పేరు వాడు? క్రిమినల్ పేరు వాడు. ఆ గుంటూరాడు. ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అరే మీరు మళ్ళీ మాట్లాడకండి. కాదు ఇంకో అతను పవన్ కళ్యాణ్ కూతురు బెడ్రూమ్లోకి పోతాడు ఏమనాలా? ఆరోపణలు లేదు బుర్రగడ్డ. వాళ్ళంతా ఉన్మాదులండి వాళ్ళు. మరి క్రిమినల్ మరి వాళ్ళు ఏమంటే క్రిమినల్ ఏమంటారండి? వాళ్ళు ఉన్మాదమైనటువంటి భావజాలం కలిగిన వ్యక్తులు వాళ్ళు క్రిమినలే అంటారు. అంటే లా పరిభాష దే కాల్డ్ యాజ్ ఎ క్రిమినల్స్. ఓకే. మీరు నేరస్తులకు గౌరవం ఇవ్వాలంటారంటే ఒకవేళ ఆవేశంలోనో కోపంలోనో తెలియకుండా జరిగిన వాళ్ళకైతే ప్రాయశ్చిత్తం అనేది ఒకటి ఉంటుంది, పరిహారం అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు కూడా చెప్తారు పొరపాటే తప్ప అంటే అలాంటి వాళ్ళకి ఓకే తను ఏదో తెలియకుండా చేశాడు అనుకున్నప్పుడు కోర్టుకు కూడా ఒక కన్సర్న్ ఉంటుంది. వీళ్ళు చేసినటువంటి క్రైమ్ ఆర్గనైజ్డ్ క్రైమ్, ఇది డెలిబరేటెడ్ క్రైమ్. ఇది వీళ్ళకి గౌరవ మర్యాద ఇవ్వటం ఏంటండి? నాకు అర్థం కాదు. సరే బొత్స సత్యనారాయణ గారు
గతేడాది తల్లికి వందనం ఎగ్గొట్టారు. 10వ తరగతి వాల్యుయేషన్లో ప్రభుత్వం విఫలమైంది. 1650 మంది రీవాల్యుయేషన్ చేయించుకున్నారు. ప్రభుత్వ చర్యలతో విద్యార్థుల భవిష్యత్తుకు తీరని నష్టం వాటిందన్నారు. అయ్యో మహానుభావ బొత్స సత్యనారాయణ గారు నమస్కారము. నువ్వు చేసిన మంత్రిత్వ శాఖకు నువ్వేం చేసావు నాకు బాగా తెలుసు. అందరికంటే ఇక్కడ మన పైన అందరికంటే ఆయన 5 సంవత్సరాల్లో విద్యాశాఖ మంత్రికి ఏం చేశాడు చెబితే ఆయన నిద్ర కూడా రాదు ఈరోజు రాత్రికి. 10th క్లాసు పిల్లల్ని 2019 మార్చి 2024 మార్చ్లో వచ్చిన పాస్ పర్సెంటేజ్ ఎంత, 2023లో వచ్చినటువంటి పాస్ పర్సెంటేజ్ ఎంత, 2023లో కానీ 24లో కానీ 22లో కానీ ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి పాస్ పర్సెంటేజ్ ఎంత? దేనికోసము నువ్వు రాష్ట్రం మొత్తం మీద 53%, 54% చూపించావు? మహానుభావ నువ్వు చెప్పు సమాధానం దానికి. 10th క్లాస్లో ఎందుకంటే మీరు 45% చూపించారు. 2023, 2024లో 53% ఎందుకు చూపించారండి? ఈ అమ్మఒడికి ఏదో పనికి మాలు స్కీమ్ పెట్టారు కదా, ఎగరగొట్టడానికే కదా. ఫెయిల్ అయితే రాదు, పాస్ పర్సెంటేజ్ తగ్గించారు. తీయండి లెక్కలు తీయండి చూద్దాం. నా దగ్గర ఉండే లెక్కలు ఇంటర్మీడియట్ 10th క్లాస్ చూద్దాం. ఈరోజు నువ్వు మీ పీరియడ్లో రీవెరిఫికేషన్కి అంటే రీకౌంటింగ్కి రీకరెక్షన్కి పెట్టుకున్న వాళ్ళ సంఖ్య 1600 మంది. ఇప్పుడు అది జనరల్గా కామన్గా టెండెన్సీ ఉండేది. లాస్ట్ 500 అంటున్నారు వారి ప్రభుత్వంలో. లాస్ట్ ఇయర్ ఓన్లీ 500 మెంబర్స్ మాత్రమే. అంతకుముందు సంవత్సరం ఇయర్ 1600. అంతకుముందు సంవత్సరం ఈ సంవత్సరం పాస్ పర్సెంటేజ్ 87 పైన ఉంది. నువ్వు 2024 మార్చిలో వచ్చినటువంటి రిజల్ట్ ఎంత? 23 ఎంత రిజల్ట్ ఎంత? నా దగ్గర ఒక పేపర్ ఉంది, అంటే ఇంకో మొబైల్ ఉంది, చూపిస్తాను నేను. ఫిజిక్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఒక అమ్మాయి ఫిజిక్స్లో ఆ అమ్మాయికి 59 మార్కులు వస్తే వేసిన మార్కులు 2. అవును, తర్వాత రీకౌంటింగ్ వెళ్ళారు. అది పెద్ద సెన్సేషన్. ఆ కేసు ఒక కేసులో బ్రాహ్మణ్ తిరుపతిలోనే ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ వేద పాఠశాలలో టీచర్. ఆ అమ్మాయి సాంస్క్రిట్ లో ఆ ఎస్విబిసి ఛానల్లో అమ్మాయి ఎవరైతే స్టూడెంట్ ఉందో ఆ అమ్మాయి ఎస్విబిసి ఛానల్లో సాంస్క్రిట్ పద్యాలు పాడి దాని తాత్పర్యం చెప్తా ఉంటది. మామూలుగా వారంలో 3 రోజులు. ఆ అమ్మాయి సాంస్క్రిట్ లో ఫెయిల్ అవుతుందంటే ఆ అమ్మాయికి 12 మార్కులు. నా దగ్గర పేపర్స్ ఇప్పటికీ ఉన్నాయి, బిఫోర్ కరెక్షన్ ఆఫ్టర్ కరెక్షన్. ఆ పిల్లలు ఇద్దరు నా స్టూడెంట్స్. ఎవరు మాట్లాడతారు, ఏం మాట్లాడతారు ఎడ్యుకేషన్ గురించి? వీళ్ళు రాతో మాట్లాడుతూ ఉంటారా? రైట్, 1 by 1 మాట్లాడుతున్నారు విద్యాసాగర్ గారు. మనతోటి భారతీయ జనతా పార్టీ నుంచి రవిచంద్ర రెడ్డి గారు ఉన్నారు. రవిచంద్ర రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి.